ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో నూతనమైన వాగ్దానముతో అనుదినము మన కుటుంబములో ఎంతో సంతోషిస్తున్నారు కదా. సంతోషించి ప్రభునాములో ధ్యానించుతూ ఆయన ప్రార్థిస్తున్న బిడ్డలుగా ఉంటున్న మనల్ని ప్రేమించి మన కుటుంబంలో మంచి ఆరోగ్యమునిచ్చి ప్రతి కుటుంబంతో ఆయన మాట్లాడుచున్నాడు. బిడా, దుఃఖపడుతున్నావా? శ్రమలలో బాధలలో చిక్కుకొని ఉంటున్నావా? శ్రమల నుంచి విడుదల చేసి బలమైన కోట కలిగిన దేవుడు ఈరోజు ప్రతి కుటుంబంతో మరి అంటున్నాడు, భయపడుకోమని చెబుతున్నాడు. కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో ఆయన చిత్తం, ఆయన కృప ఉండటానికి ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చుచున్నట్టు వాక్యము కీర్తన గ్రంథము 120 శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎవరైతే పరిశుద్ధమైన హృదయం కలిగి నీతిలో నిలిచి ఆయన తట్టు చూచుచు ఆయన్ను మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరము ఇచ్చుచున్నాడు. దావీదుకు ఉత్తరం ఇచ్చినట్టు గొప్ప దేవుడు ఈరోజు నీకు నాకు ప్రతి కుటుంబానికి శ్రమలలో ఉంటున్నావా? నిన్ను శత్రువులు వెంటాడుచున్నారా? యాటగాడి ఉరిలో నుంచి తప్పించినట్టు నిన్ను కూడా తప్పించటానికి ఆయన అంటున్నాడు, నేను నీకు శ్రమలో ఉన్నప్పుడు ఉత్తరం ఇచ్చేదను, సమాధానపరిచెదను, నెమ్మదిపరిచెదను. దేవునికి స్తోత్రం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయన చెప్పిన మాట ప్రకారమే ఈరోజు నేను కూడా ఏమన్నాలంటే, అయ్యా ప్రభువా, దయచేసి నీ చెయ్యి ఇడువకుము, ఎందుకంటే నీవు లేకుండా నాకు ఈ లోకములో విలువే లేదు. ఆయన దగ్గర నేను మొరపెట్టుకోవాలా? అయా, దయచేసి నా చెయ్యి విడవకము, ఎందుకనగా నీవు చెయ్యి విడిచేస్తే శత్రువుల చేతిలో నేను చిక్కున్నట్లయితే లోకంలో నాకు ఇలువే ముందు తండ్రి. అంతేకాకుండా సమాజంలో కూడా దేవుని యొక్క కృప లేక, దేవుడు చెయ్యి పట్టుకోలేకపోతే సమాజంలో కూడా నీకు విలువ లేదు. ఎప్పుడైతే దేవుని చిత్తంలో ఉంటావో, దేవుని కృపలో ఉంటావో, ఈ లోకంలో ఒక విలువగా నువ్వు కనిపిస్తావు. ఈ లోకంలో ఆయన వెలుగు నీలో ఉన్నప్పుడు నువ్వు ప్రకాశిస్తూ శత్రువులు నిన్ను చూచినప్పుడు దారి నుంచి తొలగిపోదురు. ఎందుకనగా నీ ముఖములో యేసయ్య వెలుగు ఉన్నది కాబట్టి శ్రమలలో బాధపడుతూ ఏడుస్తూ కూర్చోకు. ఆయన కాంతి నీ ముఖములో వచ్చినట్టంటే శ్రమలు నిన్ను విడిచిపోవును. యేసయ్య నీ చెయ్యి పట్టుకొనును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకే కదా, యెహోవా నీవు నిత్యము మాలో ఉన్నట్లయితే మాకు ఆశీర్వాదమే కదయ్యా, మా శ్రమలు తొలగిపోను కదయ్యా, మీరు తోడుగా ఉంటారని ఏ కుమార్తె కుమారుడు ఆ నమ్మకంతో యెహోవా నిత్యమును మా జతలో ఉండు తండ్రి, నువ్వు లేకపోతే మేము లేమయ్యా, నీ తోడే మాకు అవసరం, నీ సన్నిధే మాకు అవసరం అని చెప్పి ఏ కుమార్తె కుమారుడు ఆలోచనలో ఉంటావా? ప్రభు ఖచ్చితంగా నీలో శ్రమ లేకుండా తీర్చివేయబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా నాకు దేవుడు బలమైన దేవుడున్నాడు, నా శ్రమలలో నాకు తోడుగుండగా బలమైన కోటగా ఉన్నట్టు నా తండ్రి ఉండగా శ్రమలు నా నుంచి తొలగిపోను, నాకు ఇంకా భయమే లేదు అన్నట్టుగా ఈరోజు ప్రభు సన్నిధిలో ఎప్పుడు నీవు ఆ విధంగా భయపడకు, నిబ్బరంగా ధైర్యంగా ఉండమని ప్రభువే నేర్పించాడు కదా. ఆయన ప్రతి అధ్యాయంలో భయపడుకు ఎందుకంటున్నా అంటే, పిరికి వారు పరలోక రాజ్యాన్ని వారసత్తులు కాదు, ధైర్యముగా నిబ్రముగా ఉన్నవారే ఆయన సింహాసనం దగ్గర ఆయన తొడపైన కూర్చోబెట్టుకొని సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు శ్రమల నుంచి తప్పించే దేవుని బట్టి
మనము శ్రమలలో నుంచి భయపడక ధైర్యంగా ఉండాలని చెప్పిన తండ్రికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ మనమందరం కూడా ఆయన నామములో ఉంటున్న వారమే కదా. కాబట్టి భయం ఎలా మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి పరిశుద్ధుడా, మీరు చెప్పిన మాట ప్రకారం నాయన శ్రమలలో ఉన్నప్పుడు ప్రభువా, మీరు నీ పిల్లలను తండ్రి చూచి వారి దగ్గరికి వెళ్ళి వారి చెయ్యి పట్టుకొని వారిని ఆశీర్వదించి వారిని దీవించి వారికి తోడుగా ఉంటాను, ఇక ముందు భయపడవద్దు, నిత్యము నీతో తోడుగుండాను నేనే కదా, భయం ఎలా అని చెప్పి నీ బిడ్డలకు తండ్రి ధైర్యపరచునట్టి మరి నా ప్రభా కలువరి ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానం ఇచ్చి ప్రతి కుటుంబం సంతోషిస్తూ ఆనందించిన కృప ఇచ్చినందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.